ఎంత పులిహార కలిపాం రా అమ్మాయితో. మొత్తం మన ముగ్గురిని వెర్రిపప్పని చేసి వదిలిపెట్టింది. ఏదేమైనా భలే పులిహార కలిపారురా, భలే చాట్ చేశారు. అలా ఉండాలి, అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. అదిగో చూడు, వాళ్ళల్లో ప్లే బాయ్ ఉన్నాడు, పులిహార కలిపేవాడు ఉన్నాడు, ర్యాగింగ్ చేసేవాడు ఉన్నాడు, ఆఖరికి అమాయకుడు కూడా ఉన్నాడు. ప్రతి ఒక్కడి బాధ ఒక్కటే. దేవుడా అమ్మాయిని లవ్ ఓకే చేసేలా చూడు, దేవుడా అమ్మాయిని లవ్ ఓకే చేసేలా చూడు. వీళ్ళేసే పెచ్చేసాలని అమ్మాయిలకి తెలియదు అనుకుంటామే, అంత లేదే. అమ్మాయిలు సోదు మొహాలరా, అమ్మాయి అంటేనే సోది. ఏమిచ్చాను నేను మీకు? తమ్మాణని ఇచ్చానా, రష్మికని ఇచ్చానా, రియల్మీ ఫోన్లు ఇచ్చాను చాటింగ్ చేసుకోండిరా అని. ఒక లవర్గా ఏమివ్వగలరా మన ఈ సమాజానికి? పులిహారతో కూడా ఒక పెద్ద చాటింగ్ తప్ప దానికి మించింది ఏదైనా ఉందేంట్రా? ఇదిగో ఈ జన్మకే అది ఇడికి లవరు, ఈ జన్మకే అది ఇడికి లవరు, ఈ జన్మకి ఇద్దరికి మీడియేటర్ని. ఆ అమ్మాయి వేరే ఒకరిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మన పరిస్థితి ఏంట్రా? అందుకే కనిపించే ప్రతి అమ్మాయికి లేనేసుకుంటూ వెళ్ళిపోతే చాలు. ఒక అమ్మాయి నుంచి మనం ఏమీ కోరుకోవాల్సిన అవసరం లేదురా. అలా కోరుకోవాల్సి వస్తే చాట్ చేయమని అడుక్కోవాలి. ఓ అందమైన అమ్మాయి, నిజాయితీగా చాట్ చేసే ఏ ఎదవని కూడా దయచేసి చిరునవ్వు నుంచి దూరం చేయకు తల్లి, దయచేసి దూరం చేయకు. అంతే. రే అది ఎవరితో వెళ్ళిపోతుంది, పదండి వెళ్దాం. ఈ వీడియోగా నేటివ్ రివ్యూలు ఇస్తే మీ మీద ఒట్టే.